హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, మీకు గుర్తుంది కదా ఫ్రెండ్స్, లాస్ట్ టైం డ్రా చేశాను కదా. అంటే విలేజ్లో వాతావరణం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, పచ్చని చెట్లు, అలాగే ఇళ్ళు, అలాగే కొబ్బరి చెట్లు, వాటరు, ఇలాంటివన్నీ పల్లెటూరు వాతావరణంలో ఎంతో ప్రశాంతమైన ఉంటుంది కదా ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాంటి సీనరీతో డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్ లాస్ట్ టైము. దానికి ఈరోజు కలర్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు నచ్చిన కలర్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టం ఉంటే అలాంటి రంగులు వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, అంటే పచ్చదనానికి చిహ్నంగా మనం ఎక్కువ గ్రీన్ వాడతాం కదా ఫ్రెండ్స్, ఆకుపచ్చ రంగు. అందుకని గ్రీన్ కలర్ వేసాను ఫ్రెండ్స్ చెట్లకి. అలాగే ఇంట్లోకి ఇళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ 3-4 ఇళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మల్టీ కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే నడవడానికి దారి, అలాగే కొబ్బరి చెట్లన్నిటికీ కూడా గ్రీన్ వేశాను. అక్కడ వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటర్కి బ్లూ వేశాను. ఆకాశానికి బ్లూ వేశాను. పక్షులు ఎగురుతున్నట్లుగా, అలాగే సూర్యుడికి ఆరెంజ్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు కలర్స్ వేసాకైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అంతా, అవుట్లుక్ అంతా కూడా నేను బ్లాక్ జెల్ వాడాను ఫ్రెండ్స్, పలసగా ఉంటుందని. చూడండి, అలాగే ఇక్కడ గ్రాస్ అనమాట, పెద్ద చెట్టు కింద గ్రాస్ ఉంది ఫ్రెండ్స్, అంటే గడ్డి. అక్కడక్కడ అంతా గ్రీన్ అనమాట, గ్రీనరీగా, అంటే ఆకుపచ్చ రంగులో. అంటే పల్లెటూరులో ఎక్కువగా అలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కదా ఫ్రెండ్స్, కూల్ ప్లేస్, అలాగే పీస్ఫుల్గా ఉంటుంది కదా, ప్రశాంతంగా. చూడండి ఫ్రెండ్స్, అలా వాతావరణాన్ని చిత్రీకరించి ఆల్రెడీ డ్రాయింగ్ వేశాను కదా, దీనికి కలర్స్ వేస్తున్నాను. ఒక ఇంటికేమో ఆరెంజ్ వేశాను, ఒక ఇంటికి బ్లూ కలర్ వేశాను, ఒకదానికి పింక్ కలర్ వేశాను, ఆకాశం అంతా స్కై బ్లూ కలర్ వేశాను, సూర్యుడికి ఆరెంజ్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే మారుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా గ్రీన్ అనమాట, నడిచే దారంతా కూడా పచ్చని గడ్డిలాగా అనమాట, గ్రీన్ కలర్ వేశాను. వాటర్కి బ్లూ కలర్ వేశాను, అక్కడ వాటర్ అనమాట, చెరువులాగా. నడవడానికి దారి బ్లాక్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే కలర్స్ వేస్తున్నానో నేనైతే నాకు సూటబుల్ అయ్యే రంగులు వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అంటే దూరంగా కూడా చెట్లు కనపడితే పచ్చగా ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, అంటే అక్కడ దూరంగా చెట్లు కూడా ఉన్నట్లుగా వేశాను. అలాగే హౌస్, ఇళ్ళకి చూడండి వంగపూ రంగు, వైలెట్ కలరు, ఆరెంజ్ కలరు, బ్లూ కలరు, పింక్ కలరు వేశాను ఫ్రెండ్స్. చూడండి, మల్టీ కలర్స్ యూజ్ చేశాను. చూడండి, అలాగే మొత్తం చెట్లన్నిటికీ కూడా గ్రీన్ వేశాను ఫ్రెండ్స్. అంటే మనకి కొబ్బరి చెట్లు కానీ ఏదైనా చెట్టు అనగానే ఆల్మోస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవునా. అందుకని నేను గ్రీన్ కొబ్బరికాయలు కూడా గ్రీన్గానే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఆ కలర్స్ యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే కలర్స్ వేసాకైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆకులు అనమాట, ఆకులన్నిటికీ కూడా గ్రీన్వే వేశాను. ఓవరాల్ లుక్ అయితే అంత పచ్చదనంగా అనిపించింది ఫ్రెండ్స్, నాకు అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, దూరంగా కూడా కొబ్బరి చెట్లు ఉంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అలా మనకి కనపడుతున్నట్లుగా డ్రాయింగ్ అనేది వేసాం అనమాట లాస్ట్ టైము. దానికి కలర్స్ వేస్తున్నాము. ఇళ్ళ పక్కన కూడా కొబ్బరి చెట్లు, చిన్న చిన్న గడ్డి మొక్కలు, పెద్ద చెట్టు, ఒక చెట్టు, పెద్ద చెట్టు ఏమో ఇంటికి ముందుగా కొబ్బరి మామూలు చెట్టు ఉందన్నమాట, ఆ చెట్టు అంతా కూడా గ్రీన్ కలర్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.